స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాజిద్. ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద ఉన్నాము. ప్రతి సంవత్సరం గణేష్ శోభాయాత్రకు భారీ గణనాథులను ఈ గూండ్ల చెరువు వద్ద నిమజ్జనానికి తీసుకొస్తూ ఉంటారు. ఈ సంవత్సరం గణేష్ శోభాయాత్ర కోసం ఆర్మూర్ పురపాలక సంస్థ ఎలాంటి ఏర్పాట్లను చేస్తుంది, పొడవైన శోభాయాత్ర మార్గాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ నిర్వహణ ఎలా జరుగుతుంది, ఈ శోభాయాత్రలో ఎంతమంది సిబ్బంది పాల్గొంటుంది, మరి వచ్చే దారిలో లైటింగ్ వ్యవస్థ ఎలా ఉంది, మరి వచ్చే భక్తులకు నీటి సదుపాయం ఎలా ఉంది అనే విషయాలపై మున్సిపల్ కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మనకు ఈరోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది. మన పట్టణంలో మన ఆర్మూర్ ఏరియాతో పాటు పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లి 3 చోట్ల కూడా, అంటే మనకు గూండ్ల చెరువుతో కలిపి 4 చోట్ల ఈరోజు నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు అన్ని కూడా చేసుకోవడం జరిగింది. క్రెయిన్లు కూడా మనం అందుబాటులో పెట్టాము. ప్రతి మన గూండ్ల చెరువు దగ్గర 2, పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లిలో ఒక్కొక్కటి చొప్పున క్రెయిన్లు కూడా మనం అరేంజ్ చేశాము. అలాగే లైటింగ్ సంబంధించి కూడా మనం అన్ని ఏర్పాట్లు ముందే చేసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా 9వ రోజు నుంచే మనము లైటింగ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. 9వ రోజు విగ్రహాల నిమజ్జనానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది ఈసారి. అంతకంటే ముఖ్యంగా మనకు గూండ్ల చెరువు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం వల్ల ఇక్కడ రోడ్డు కొంచెం నేరోగా ఉండేది. గతంలో మనము స్పెషల్ శాంక్షన్ చేసుకొని రోడ్డు వెడల్పు కనీసం 50 నుంచి 60 ఫీట్ల రోడ్డు అనేది వినాయకుని విగ్రహాలు వచ్చే విధంగా వెడల్పు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈ సంవత్సరానికే కాక పర్మనెంట్ శాశ్వత పరిష్కారంగా కూడా ఉంటుందని చెప్పేసి ఈ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. అలాగే బ్యూటిఫికేషన్ అయిపోతే కూడా మనకి ట్యాంక్ బండ్ ఇంకా చాలా సుందరంగా కనబడుతుంది. నెక్స్ట్ ఇయర్కు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వస్తాయి. దసరా వరకే మనం బతుకమ్మ ఫెస్టివల్ వరకు చేయించే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ లోపే అయిపోతే కూడా మనకు ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ ఏ విధంగా మనం చేశామనేది కూడా పట్టణ ప్రజలందరూ కూడా చూస్తారు. దానివల్ల మనకు టూరిజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది రాను. ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా మనము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మనకు సహకారం అందిస్తున్నారు. పోలీస్ శాఖ వారితో సిబ్బంది కూడా మనకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా నిమజ్జనంలో తొందరగా అయ్యే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం మనము గతంలో ప్రతి సంవత్సరం కూడా మనం 2 రోజులు పట్టేది. ఈసారి గ్రహణం ఉండడం మూలంగా పట్టణ ప్రజలందరూ కూడా ముందే చేస్తారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుగావు. ఇప్పుడు ఈరోజు తొందరగానే నిమజ్జన చేసే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో తొందరగానే చేసేసుకొని ఈరోజు నైట్ వరకు కూడా చేయించుకుంటే ఇంకా కూడా బాగుంటుందని చెప్పేసి మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా. అందరూ కూడా ఇంకేదైనా మీకు సిబ్బందికి మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా సిబ్బంది దృష్టికి తీసుకొచ్చినట్టయితే మనము ఏర్పాట్లు చేస్తాము. ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చేసి ఆ విధంగా మేము పరిష్కార చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నాము. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి దగ్గర కూడా మనం ఏర్పాటు చేస్తాము. హెల్త్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైర్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది కూడా, అలాగే స్విమ్మర్లు కూడా, ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కూడా అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ ప్రశాంతంగా జరగడానికి పట్టణ ప్రజలందరూ, అలాగే గణనాథ మండలు, వినాయక మండళ్ళు, భక్తులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి.